వీడియో చూపిస్తానండి. అది ఎలా చేయమో తీరా ఆ మతంలో ఉన్న బైబిల్ గురించి ఏమైనా చెప్తే అందులో అంటే బండ బూతులు పచ్చి సమాజానికి, మన భారత సమాజానికి, మన ప్రపంచంలో మానవాళికి అసలు ఇందులో బైబిల్ అనేది దేనికి కూడా ఉపయోగపడదు. ఆ మతం అదే కల్పిత మతం. ఆ బైబిల్ గురించి మనం నిజంగా మీరు ఎలా ప్రచారం చేస్తున్నారో, మీరు ఎందుకు ప్రచారం ఆ బైబిల్లో ఏముందో దానికి సమాధానం చెప్పాలంటే సమాధానం చెప్పరు. ఇప్పుడు అదే వీడియో ఇలాగే రోడ్డు మీద వచ్చి ప్రచారం చేస్తుంటే మన హిందూ సోదరులు ఏం చేశారంటే, మీరు ఎందుకు చిన్న చిన్న పిల్లలతో ప్రచారం చేస్తారు, ఆ బైబిల్లో ఏముందంటే వాళ్ళు సమాధానం చెప్పలేక తోక ముడుచుకుని పోయారు. మనం ఎవరైనా హిందువులు అలా చేస్తాం మనం? చూడండి ఎంత దారుణం అయితే అంత దారుణంగా తయారు, ఎంత చిల్లరగా తయారైంది అంత చిల్లరగా తయారు. చూడండి దేని గురించి వచ్చారు ఊళ్ళోకి? ఎవరు చెప్తారు? మీరందరూ హిందువులు కదా. వింటే నాకు చెప్పేది ఆటగాండం తండ్రితో పడుకోమని ఉంది. పడుకుంటారు మీరు? ద్వితీయోపదేశ కాండంలో రాళ్ళతో కొట్టి చంపమని ఉంది. కొడతారా? ఇక్కడ అందరూ హిందువులు ఉన్నారు. ఏం చెప్తే నువ్వు వచ్చి ఆది కాండంలోనే మీ దేవుడు తండ్రితో పడుకోమన్నాడు. అది చెప్తారు వచ్చి. లేదంటే ద్వితీయోపదేశ కాండంలోనే రాళ్ళతో కట్టమన్నాడు. నాకు తెలుసు. ఈ బైబిల్ చెప్పుకుంటాను ఈ బయటికి. ఎవరు మా రాముడు కృష్ణుడు? ఎవడు మా రాముడు కృష్ణుడు? ఎవరు చెప్పు? ఎందుకు చెప్పండి. మొగుడు చచ్చిపోవడానికి చెప్పండి. మొగుడు చచ్చిపోతే బొట్టు తీసేస్తారు మా భారతీయులు అన్నారు కదా. మొగుడు చచ్చిపోతే బొట్టు తీస్తారు. మీకు ఏమైనా మొగుడు చచ్చిపోతే చెప్పండి.